తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. రాజ్ భవన్ లో నూతన మంత్రులుగా గడ్డం వివేక్, అద్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిడి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ ను ఎంపిక చేశారు. మాల సామాజిక వర్గం నుంచి వివేక్ కు, ముదిరాజు సామాజిక వర్గం నుంచి శ్రీహరికి, మాదిక సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కు కేబినెట్ లో అవకాశం కల్పించారు. విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. వివేక్, శ్రీహరి, అద్లూరికి సీఎం అభినందనలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించనున్న రామచంద్ర నాయక్ కు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను వాకిడి శ్రీహరి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. Congratulations, all the best. Thank you, sir. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకృత శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా
ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. Congratulations. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ All మచ్. the best. Thank you. In the name of God, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such minister. All the best. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you very much. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. అలై బలై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ జరిగింది. అనంతరం పుస్తక ప్రతులను అతిథులకు అందజేశారు. ఇదే కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నా తరఫున వారు నాకు పెద్దలు, మార్గదర్శకులు. వారికి అన్ని రకాలుగా నేను ఈ స్థాయికి రావడానికి నేనొక్కడనే కాదు, అనేక మంది మరి కార్యకర్తలు, నాయకులు ఈ స్థాయిలో రావడానికి కూడా వారి కారకులు. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తామని కోరుకుంటూ వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు నిండా నూరేళ్లు మన తెలుగు ప్రజలకు, మన భారతదేశానికి సేవ చేసే విధంగా భగవంతుడు వారికి అన్ని రకాలుగా మరి ఆరోగ్యంగా ముందుకు నడిపించేటువంటి శక్తిని భగవంతుడు ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఆలే జితేంద్ర గారు శాల్వాతో సన్మానించవలసిందిగా విజ్ఞప్తి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు శాల్వాతో సత్కరించవలసిందిగా విజ్ఞప్తి. ఆలే జితేంద్ర గారు ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. విజయలక్ష్మి గారు, ఆలది జితేంద్ర గారు మొమెంటో తీసుకొని దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు శాల్వాతో సన్మానిస్తారు. దత్తాత్రేయ గారు
మొమెంటో బహూకరిస్తారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి బంగారు లక్ష్మణ్ గారి కుమారుడు బంగారు సాయి గారు శాలువాతో సత్కరిస్తారు. దత్తాత్రేయ గారు మరియు విజయలక్ష్మి గారు మొమెంటో బహూకరిస్తారు. బంగారు లక్ష్మణ్ గారి కుమార్తె బంగారు శృతి గారు మరియు బంగారు సాయి గారికి దత్తాత్రేయ గారికి వారు అభినందనలు తెలియజేయడం జరిగింది. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి శ్యామ్ సుందర్ గౌడ్ గారు శాల్వాతో సత్కరించవలసిందిగా విజ్ఞప్తి. పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు కేశవరావు గారు కూడా వేదికపైనే ఉన్నారు. వారికి కూడా శాల్వాతో సన్మానం చేయవలసిందిగా విజ్ఞప్తి. వారికి దత్తాత్రేయ గారు మొమెంటో బహూకరిస్తారు. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా వేదికపైకి సాదర ఆహ్వానం. వారు వేదికపైన ఆసీనులై ఉన్నారు. వారికి కూడా శాలువాతో సత్కరించి దత్తాత్రేయ గారు మొమెంటోను బహూకరిస్తారు. శంకర్ యాదవ్ గారు అనిల్ యాదవ్ గారిని శాలువాతో సన్మానిస్తారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు శాలువాతో సత్కరిస్తారు. దత్తాత్రేయ గారు మొమెంటో బహూకరిస్తారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి రవికంటి ప్రదీప్ గారు శాలువాతో సత్కరిస్తారు. దత్తాత్రేయ గారు మరియు వారి కుమార్తె విజయలక్ష్మి గారిని మొమెంటో బహూకరించవలసిందిగా విజ్ఞప్తి. రాజ్యసభ సభ్యులు పెద్దలు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని ఆల జితేంద్ర గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాము. లక్ష్మణ్ గారికి దత్తాత్రేయ గారు మరియు విజయలక్ష్మి గారు మొమెంటో బహూకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు వై సత్యకుమార్ గారిని డాక్టర్ ఎం సత్యం యాదవ్ గారు సత్కరించవలసిందిగా విజ్ఞప్తి.
వారికి దత్తాత్రేయ గారు మొమెంటోను బహూకరిస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ వై సత్యకుమార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణ ఈ రోజు జరిగింది. అయితే కేబినెట్ లో 6 బెర్తులు ఖాళీ ఉండగా కేవలం 3కి మాత్రమే చోటు దక్కింది. ఇందులోనూ సామాజిక వర్గాల వారీగా ఎస్సీ, మాల, మాదిగ, బీసీలకు 1 కేటాయించారు. అయితే మంత్రివర్గంలో చోటు దక్కుతుందని మొదటి నుంచి ఆశలు పెట్టుకున్న పలువురు తమకు పదవులు దక్కకపోవడంతో రాజీనామాకు సిద్ధపడ్డారు. దీంతో అధిష్టానం వారిని బుజ్జగించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా నిజామాబాద్ కు చెందిన సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు తమకు కేబినెట్ లో చోటు దక్కుతుందని ఆశించారు. కానీ వారికి అవకాశం రాలేదు. ఈసారి తమకు మంత్రి పదవి ఖాయమని నమ్మిన ఈ ముగ్గురు ఇదే విషయాన్ని తరచూ అనుచరులు, కార్యకర్తలతో చెప్పుకుంటూ వచ్చారు. చివరి నిమిషంలో అధిష్టానం వారికి మొండి చేయి చూపడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధిష్టానం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అన్ని పార్టీలు మారిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి 10 ఏళ్లుగా జిల్లాలో పార్టీని కాపాడుతూ వస్తున్న తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి తనకు అవకాశం వస్తుందని ఆశించిన సుదర్శన్ రెడ్డి కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ఖరాఖండిగా చెప్పారు. రైట్ గా దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ద్రోణంరాజు రామచంద్రరావు గారు. నమస్తే అండి. నమస్తే సార్, కాంగ్రెస్ లో ఆల్రెడీ కల్లోలాలు స్టార్ట్ అయినాయి ఈ మంత్రి వర్గ విస్తరణ అనేది. సో ఎలా చూడాలి? ఇప్పటికీ ఇందాకనే మనకి అప్డేట్ అందుతుంది, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రాజీనామా చేస్తానని చెప్పడం ఏ విధంగా చూడాలి? ఇల్లు అలకగానే పండగ కాదు అని ఒక సామెత ఉంది కదా, అది ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ చేసిన తర్వాత అందరికి గుర్తొచ్చే సామెత ఏంటంటే ఇదే సామెత. ఎందుకంటే కేబినెట్ విస్తరణ చేయాలి అనే దాన్ని ఎప్పటి నుంచో ఆయన కోరుతున్నప్పటికీ కూడా హైకమాండ్ దాన్ని వాయిదా వేస్తూ వస్తున్న తరుణాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ రకమైన డిసిడెంట్ యాక్టివిటీస్ కాంగ్రెస్ లో స్టార్ట్ అవుతాయని చెప్పి హైకమాండ్ కూడా తెలుసు. కానీ దాన్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ రేవంత్ రెడ్డికి ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశమైన అంశంగా మారింది. ఎందుకంటే ఇంతమంది కోరుకున్న వాళ్ళందరికీ మంత్రి పదవి ఇవ్వాలంటే అది రేవంత్ రెడ్డియే కాదు, ఎవరు సోనియా గాంధీ వచ్చి కూర్చున్నా కూడా సాధ్యపడని అంశం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కేబినెట్ విస్తరణకి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి అనే మనం అనుకోవాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో జరగబోతున్న తరుణంలో ఈ అసంతృప్తి వాదులను ఏ రకంగా సంతృప్తి పరుస్తారనేది కూడా ఆయన ముందున్న పెద్ద ఛాలెంజ్ అని మనం అనుకోవాల్సి ఉంటుంది శాలిని. అయితే ఇంతవరకు దీన్ని వాయిదా వేస్తూ వస్తున్న కారణంగా ఎందుకు రేవంత్ రెడ్డి మాటని హైకమాండ్ లెక్క చేయట్లేదని ఒక చర్చ కూడా జరిగింది. రాహుల్ గాంధీ కూడా ఈయనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి కూడా చర్చించుకున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసామంటే ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ని కొంతమందిని రేవంత్ రెడ్డి రికమెండ్ చేసిన వాళ్ళ పేర్లని పక్కన పెట్టి విజయశాంతి లాంటి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వడంతో
రేవంత్ రెడ్డి మాటకి పెద్దగా విలువ లేదు హైకమాండ్ దగ్గర అని చెప్పి కూడా ఒక వాదన వినిపించింది. అది మీకు కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేబినెట్ ఏదైతే ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నారో దానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే అది ఏ కారణం చేత ఇచ్చింది అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. అంటే రేవంత్ రెడ్డి మాట హైకమాండ్ వినడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయురాలు కవిత ఏదైతే ఒక తిరుగుబాటు అనేది చెయ్యాలి హైకమాండ్ మీద, వాళ్ళ నాన్న మీద, అదేవిధంగా కేటీఆర్ మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధమయ్యి కేసీఆర్ను పొగుడుతూ పక్కనున్న వాళ్ళందరూ దెయ్యాలు చేరారని చెప్పి ఏదైతే ఒక కామెంట్ చేసిందో కవిత, దాంతో ఆ మైలేజ్ రేవంత్ రెడ్డికి వచ్చిందని చెప్పి కూడా కాంగ్రెస్ లో ఒక టాక్ నడుస్తోంది. అంటే రేవంత్ రెడ్డి ఓన్ చేసుకోనప్పటికీ కూడా బీజేపీ వాళ్ళు ఏమని చెప్తున్నారు, కవితని వెనకాత నుంచి ఆడిస్తున్నది రేవంత్ రెడ్డి అని. సో కాబట్టి ఈ ఏడాదిన్నర కాలంలో రేవంత్ రెడ్డి మీతో విషయాల్లో ఫెయిల్ అయ్యారని చెప్పి ఒక విమర్శ వస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ అనేవి కుమ్మక్కయ్యాయి అని ఒక మెసేజ్ ఏదైతే తీసుకెళ్లగలిగారో ప్రజల్లోకి, ఆ విషయంలో కవితను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి ఏదైతే ఒక వ్యూహ రచన చేశారో అది సక్సెస్ అయ్యింది. దానికి పూర్తి మార్కులు పడ్డాయి హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డికి. అందుకనే ఈ విషయంలో సాటిస్ఫై అయిన హైకమాండ్ రేవంత్ రెడ్డికి కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, ఓకే నువ్వు తీసుకున్న ఒక టాస్క్ ఆపరేషన్ కంప్లీట్ చేశావు కాబట్టి నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నావు అని చెప్పి ఆయనకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఈ మంత్రివర్గాన్ని విస్తరించడానికి ఒక అవకాశం ఇచ్చారనే ఒక వాదన వినిపిస్తోంది. మరి ఈ మంత్రివర్గ విస్తరణలో మెయిన్ గా ఎవరి పాత్ర ఉందంటే హైకమాండ్ పాత్ర ఉందా, రేవంత్ రెడ్డి పాత్ర ఉందా, మీకు ఎవరి? ఈ మంత్రివర్గ విస్తరణ విషయంలో కనుక మనం చూసామంటే తప్పనిసరిగా రేవంత్ రెడ్డి పాత్ర ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క వివేక్ పేరు మొదటి నుంచి చర్చకు వస్తున్నప్పటికీ కూడా ఆ వివేక్ విషయంలో రేవంత్ రెడ్డికి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఉండొచ్చు కానీ వివేక్ ని కూడా ఆయన ఇప్పుడు తన మంత్రివర్గంలోకి తీసుకోవడం వల్ల ఏమైందంటే తనకి డిప్యూటీ సీఎం గా ఉంటూ తన విషయంలో కొంత పోటీగా ఉన్నారని ఏదైతే గత కొంతకాలంగా చర్చ జరుగుతూ వస్తోందో భట్టి విక్రమార్కుడికి చెక్ పెట్టేందుకు వివేక్ అనే ఒక అస్త్రాన్ని వాడడానికి అవకాశం ఉంది. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఇంకా చెప్పాలంటే వివేక్ ఏ విషయాన్ని ఫోకస్ చేశారంటే నేనే అసలైన మాలని భట్టి విక్రమార్క ఉపకులానికి చెందిన వ్యక్తి మాలల్లో కాబట్టి నాకే ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి ఆయన క్లెయిమ్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి భట్టి విక్రమార్కుడికి చెక్ పెట్టాలంటే వివేక్ ని యాడ్ చేసుకోవడం వల్ల హైకమాండ్ రికమెండ్ చేసిన దాన్ని దేవుడు కోరుకున్నది అదే, పూజారి కోరినది అదే, దేవుడు ఇచ్చిన వరం అదే అని చెప్పి అంటారు కదా, అదే రకంగా రేవంత్ రెడ్డి కూడా వివేక్ ని పెద్దగా అపోజ్ చేయాలి. కానీ మిగిలిన ఇద్దరు ఏదైతే ఉన్నారో శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్, వీళ్ళిద్దరి విషయంలో కూడా ఏంటంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే ఒక డిమాండ్ వస్తుందో తమకు అవకాశం కల్పించాలని వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఫోకస్ చేసుకుని ప్రొజెక్ట్ చేసుకునే ఒక అవకాశం దొరికింది రేవంత్ రెడ్డికి. ఇంకా అదే రకంగా చూసామంటే ఒక ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన బీసీలకి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలని మొదటి నుంచి రేవంత్ రెడ్డి భావిస్తూ వస్తున్నారు. అందుకని ముదిరాజుల్ని ఫోకస్ చేయడానికి వాళ్ళ ఓటు బ్యాంక్ను తన వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. ఇంకా డిప్యూటీ స్పీకర్గా ఒక ట్రైబల్ రామచంద్ర నాయక్ ఆయనకు కూడా ఇవ్వడంతో అన్ని సామాజిక వర్గాలకి బ్యాలెన్స్ చేసేసాను అని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం దొరికింది. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒకే ఒక వ్యక్తికి ఆయన ఈ కేబినెట్ లో అవకాశం కల్పించలేదు. ఇంకా ముగ్గురికి ఇంకా స్కోప్ ఉంది కాబట్టి, చేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళలో చేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు మొత్తం ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ముగ్గురు పోటీ పడుతున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి. వీళ్ళ ముగ్గురులో తప్పనిసరిగా ఇవ్వాల్సింది ఎవరికి? సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆల్రెడీ ఇందాక అంటే రాజీనామా చేస్తానని కూడా చెప్పడం. అదే ఎందుకంటే సుదర్శన్ రెడ్డికి ఇవ్వాల్సిన అవకాశం ఎందుకు ఉంది అంటే ఇప్పుడు నిజామాబాద్ నుంచి ఆ జిల్లాకు సంబంధించి ఒకళ్ళు కూడా ప్రాతినిధ్యం వహించట్లేదు. మొత్తం ఎంటైర్ స్టేట్ తెలంగాణలో చూసుకుంటే నిజామాబాద్ అనేది చాలా కీలకం కాబట్టి అక్కడ ఆ జిల్లా తరపున ఒకళ్ళు కూడా ప్రాతినిధ్యం వహించే వాళ్ళు లేరు. ఇంకా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనుక మనం చూసుకున్నామంటే మల్రెడ్డి రంగారెడ్డి ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ ఆయనకి ఇవ్వడానికి ఆయన ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయనకి ఇవ్వాలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రెడ్డి సామాజిక వర్గంలో మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆయనకి అకామిడేట్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. జిల్లాల వారిగా చూస్తే, జిల్లాల ప్రాతినిధ్యం వరకు చూస్తే ఒక్క నిజామాబాద్కి అన్యాయం జరిగిందనే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా కాదనలేరు. కానీ ఒక ఆప్షన్ ఉంది, ఎక్స్పాన్షన్ చేసే అవకాశం ఉంది. ఇంకా ముగ్గురికి అవకాశం ఇవ్వడానికి ఒక ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్స్పాన్షన్ లో మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం, ఈ ఒక్కసారికి ఓపిక పట్టండి,
మరో 6 నెలల్లో చేస్తామనో ఏదో రకంగా నచ్చ చెప్పే అంటే అవకాశం ఉంది. చెప్పొచ్చు సార్, ఇప్పటికీ ఆల్రెడీ హైకమాండ్ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసినా కానీ ఇప్పుడు రాజీనామా చేస్తాననడం అంటే ఎలా అనుకోవచ్చు మరి దీన్ని? అంటే కాంగ్రెస్ లో వచ్చి అంతర్గత ప్రజాస్వామ్యం అనేది చాలా ఎక్కువ. ఓకే, ఇంకా ఎవరు ఏదైనా మాట్లాడతారు. మీరు చూశారు కదా, సునీతారావు లాంటి వాళ్ళు వెళ్ళి పిసిసి అధ్యక్షుడు ఛాంబర్ ముందే ధర్నా చేసి పిసిసి అధ్యక్షుడికి సీఎంకి వ్యతిరేకంగా ఒక మహిళా విభాగం అధ్యక్షురాలను నిరసన వ్యక్తం చేయడానికి కూడా మనం చూస్తాం. ఇదంతా కాంగ్రెస్ లో కొన్ని సందర్భాల్లో పిసిసి ఆఫీస్నే తగలబెట్టిన సందర్భాలు ఉన్నాయి నిరసన కోసమని. మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు ఈ రకంగా రచ్చ చేయడం, మళ్ళీ రాజీ పడడం అనేది మామూలే కాంగ్రెస్ లో. కానీ ఇక్కడ ఏంటంటే ఒక జిల్లాకి ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం లేకుండా ఉండడం అనేది వచ్చి కాంగ్రెస్ లో ఒక వివాదానికి కారణం అవుతుంది. ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మాకు రాలేదని నిరసన వ్యక్తం చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు లాంటి వాళ్ళు ఏమంటున్నారు, వివేక్ అనే ఒక వ్యక్తికి, ఇన్ని పార్టీలు మారిపోయిన వ్యక్తికి తీసుకొచ్చి మీరు మంత్రి పదవి కట్టబెట్టారంటే కాంగ్రెస్ లో కష్టపడిన వాళ్ళకి ఏమి మీరు ప్రాధాన్యతనిస్తున్నారు అనే ఒక నిరసన అనేది ఇప్పుడు మన నిరసన గళం వినిపిస్తోంది. దీనికి సమాధానం చెప్పడం అనేది రేవంత్ రెడ్డికి పెద్ద సమస్య. ఎందుకంటే ఇప్పటికే మిగిలిన పార్టీ నుంచి వలస వచ్చిన నేతలందరికీ కూడా పెద్దపీట వేస్తున్నారు అని ఏదైతే ఒక విమర్శ వస్తుందో దానికి ఆయన సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో ఒక ప్రధాన అంశం ఏంటంటే, ఓకే సార్, సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.